ఈ లోకంలో మనిషి భయపడే ఒకే ఒక్క నిజం ఉంది, మృత్యువు. మరణం అనేది ఒక శిక్ష కాదు, అది ప్రకృతి నియమం. ధనం ఉన్నా, బలం ఉన్నా, అధికారం ఉన్నా మరణం ముందుకు వచ్చేసరికి అన్నీ అర్ధరహితమైపోతాయి. కానీ ఈ సృష్టిలో మరణానికే మరణం నేర్పిన దేవుడు ఒక్కరే ఉన్నారు. ఆయనే మహాదేవుడు, పరమశివుడు. మరి మరణాన్ని జయించే శక్తి ఉన్న ఒకే ఒక్క మంత్రం ఏంటో తెలుసా? రోగాల్ని, ప్రమాదాల్ని, అకాల మృత్యువుని దూరం చేసే అమృత తుల్యమైన శబ్దం ఏంటో తెలుసా? అదే మహామృత్యుంజయ మంత్రం. ఇది కేవలం మంత్రం కాదు, ఇది ఒక దైవిక రక్షణ కవచం, ఇది ఒక ఆధ్యాత్మిక సంజీవని, ఇది ఒక మరణాన్ని ఓడించే శివశక్తి. ఓం త్రయంబకం యజామహే అని పలికిన క్షణమే మన చుట్టూ దైవ ప్రకంపనలు మొదలవుతాయి. ఈ మంత్రాన్ని మరణాన్ని జయించే మంత్రం అని అంటారు. త్రయంబక మంత్రం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది కేవలం శబ్దాల సమాహారం కాదు, ఇది శివుని కరుణారూపము. ఇది రోగాలపై యుద్ధం చేసే శివశక్తి. ఇది అకాల మృత్యువుని అడ్డుకునే దైవిక కవచం. అందుకే మన శాస్త్రాలలో మహామృత్యుంజయ మంత్రాన్ని అత్యంత శక్తివంతమైన శివ మంత్రంగా వర్ణించారు. ఈ మంత్రంలో ఓం అంటే ఏమిటి? త్రయంబకం అంటే శివుని మూడవ కన్ను ఏ శక్తిని సూచిస్తుంది? మృత్యోర్ముక్ష్య అంటే శివుడు మనల్ని ఏ రకమైన మరణాల నుండి విడిపిస్తాడు. ఈ మంత్రం కేవలం శ్లోకం కాదు, ఇది శివుని శ్వాసలోని శక్తి. ఈ మంత్రానికి ఒక మహర్షి చరిత్ర ఉంది, ఒక అమర కథ దాగి ఉంది. ఆ మహర్షి ఎవరో కాదు, ఋషి మార్కండేయుడు. ఆయన ద్వారా ఈ మంత్రం లోకానికి వెలుగులోకి వచ్చింది. మరణం తలుపులు తట్టిన క్షణంలో మరణాన్నే వెనక్కి నెట్టిన మహర్షి ఋషి మార్కండేయుడు. ఋషి మార్కండేయుడు ఈ మంత్రంతోనే మృత్యువుని ఎదుర్కొని అమరత్వాన్ని పొందాడు. ఒక సందర్భంలో చంద్రుడు దక్ష ప్రజాపతి శాపంతో తన కాంతిని కోల్పోయాడు. చీకట్లో మునిగిపోయిన చంద్రుడికి మళ్ళీ వెలుగునిచ్చిందేంటో తెలుసా? ఈ మహామృత్యుంజయ మంత్రశక్తి. అప్పుడు మార్కండేయుడు ఈ మంత్రాన్ని ఉపదేశించి చంద్రుడిని కాపాడాడు. అందుకే ఈ మంత్రం కేవలం భక్తుల కోసమే కాదు, దేవతలకు కూడా రక్షణగా నిలిచింది. ఆలాహలాన్ని తాగి శివుడు మృత్యుంజయుడైనప్పుడు ఈ మంత్రం తన శక్తిని లోకానికి ప్రకటించింది. మరి రుద్రాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి చిరంజీవత్వం ప్రసాదించిన శక్తి కూడా ఈ మహామృత్యుంజయ మంత్రశక్తే. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మహామృత్యుంజయ మంత్రం అంటే ఏమిటి, ప్రతి పదంలో దాగి ఉన్న గూఢార్థం ఏమిటి, ఈ మంత్రం నిజంగా మరణాన్ని జయిస్తుందా, ఎందుకు ఈ మంత్రాన్ని మృత సంజీవని మంత్రం అంటారు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం జ్ఞానం కాదు, శివుడి అనుగ్రహం. ఓం నమః శివాయ. ఈ మహిమాన్వితమైన మంత్రాన్ని ఒక్కసారి శ్రద్ధగా వినండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇది శ్లోకం కాదు, ఇది ప్రార్థన కాదు, ఇది ఒక ఆత్మ వేదన నుంచి పుట్టిన పిలుపు. ఈ మంత్రంలోని ప్రతి పదం అమృతంతో నిండి ఉంది, ప్రతి అక్షరం శివశక్తితో కంపిస్తోంది. ఓంకారం ఇది మొదలు కాదు, ఇది అంతము కాదు, ఇది సృష్టి శ్వాస. శబ్దానికి ముందు పుట్టిన శబ్దం ఓంకారం, దేవతల ప్రార్థనకు ద్వారము. త్రయంబకం అంటే మూడు కన్నులు కలిగిన వారు. గతాన్ని చూసే కన్ను, వర్తమానాన్ని కాపాడే కన్ను, భవిష్యత్తును నియంత్రించే కన్ను. అలాంటి శివుణ్ణి మనం స్మరిస్తున్నాం. యజామహే భయంతో కాదు, బలవంతంతో కాదు, పూర్తి భక్తితో, పూర్తి శరణాగతితో ఆ శివుణ్ణి ఆరాధిస్తున్నాం. సుగంధిం ఆయన కేవలం దేవుడు కాదు, భక్తుల జీవితాలను సువాసనలతో నింపే తండ్రి పరమేశ్వరుడు. పుష్టివర్ధనం మన శరీరానికే కాదు, మన ఆత్మకు బలాన్నిచ్చేవారు, మన జీవితాన్ని నిలబెట్టే శక్తి. ఉర్వారుకమివ బంధనాన్ పండిన దోసకాయ తొడిమ నుండి తేలికగా విడిపోయినట్టు మన బాధల నుంచి, మన బంధాల నుంచి, మన కర్మల నుంచి మనల్ని విడిపించమని ఆ పరమేశ్వరుణ్ణి అడుగుతున్నాం. మృత్యోర్ముక్ష్య కేవలం శరీర మరణం నుంచే కాదు, ఆశల చావు నుంచి, నమ్మకాల మరణం నుంచి, భక్తి లేని జీవితపు శూన్యత నుంచి కూడా మమ్మల్ని కాపాడు పరమేశ్వర అని వేడుకుంటున్నాం. మామృతాత్ మాకు అమరత్వం కావాలని కాదు, శాంతితో జీవించే జీవితం కావాలి, భయం లేని శ్వాస కావాలి, నీ కరుణతో నిండిన జీవితం మాకు కావాలి పరమేశ్వర. ఇదే మహామృత్యుంజయ మంత్రం యొక్క అంతర్లీన అర్థం. గాయత్రి మంత్రం ఎంత పవిత్రమైనదో ఈ మహామృత్యుంజయ మంత్రం అంతే పవిత్రమైనది. క్షీరసాగర మదనంలో ఆలాహలం పుట్టినప్పుడు, సృష్టి అంతా వణికినప్పుడు ఆ విషాన్ని తన కంఠంలో నిలిపి మృత్యువునే మింగిన మహాదేవుడు రుద్రుడయ్యాడు. అప్పటి నుండి ఆయన పేరు మృత్యుంజయుడు. అందుకే ఈ మంత్రాన్ని శ్రద్ధతో జపించిన వారు ఆ రుద్రుని యొక్క ఆశీస్సులను పొందుతారని భక్తుల విశ్వాసం. ఇది మృత సంజీవని, ఒక దైవిక కవచం. ఈ మంత్రాన్ని జపిస్తే మన చుట్టూ దైవ ప్రకంపనలు మొదలవుతాయి. దుష్ట శక్తులు మన దగ్గరికి రావు, ఆపదలు దారిని మళ్లిస్తాయి, రోగాలు వెనక్కి వెళ్ళిపోతాయి. అందుకే ప్రమాదాల నుంచి రక్షణ కోసము, అకాల మృత్యువుల నుంచి బయటపడేందుకు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని భక్తులు నిరంతరం జపిస్తూ ఉంటారు. ఈ మహామృత్యుంజయ మంత్రానికి ఇంకొక పేరు ఉంది,
అదేంటో తెలుసా? మార్కండేయ మంత్రం. ఎందుకంటే ఈ మంత్రాన్ని ఆశ్రయించి మరణాన్ని ఎదుర్కొని మరణాన్ని ఓడించిన వారు ఋషి మార్కండేయుడు. ఆయన జీవితంలో మరణం ఖచ్చితమని నిర్ణయించబడిన క్షణంలో యముడు స్వయంగా వచ్చి బాలుడిని పట్టుకునే వేళ ఆ బాలుడు భయంతో కూలిపోలేదు, పలాయనం చేయలేదు. శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఒక మంత్రాన్ని ఆశ్రయించాడు. అదే ఈ మహామృత్యుంజయ మంత్రం. ఆ క్షణంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు, యముడిని నిలదీశాడు, మరణానికి హద్దులు గీశాడు. అందుకే ఈ మంత్రం మరణాన్ని జయించిన మంత్రమైంది. ఇంకా పరమశివుని యొక్క రుద్ర స్వభావాన్ని ప్రతిబింబించేది కాబట్టి దీనిని రుద్ర మంత్రం అని కూడా పిలుస్తారు. 3 కన్నుల శివశక్తిని సూచించేదిగా దీనిని మృత సంజీవని మంత్రం అని కూడా కీర్తిస్తారు. ఈ మంత్రాన్ని త్రయంబక మంత్రం అని పిలవడంలో చాలా లోతైన గూఢార్థం ఉంది. శివతత్వంలో 3 అంటే సాధారణ సంఖ్య కాదు, అది సంపూర్ణతకు సంకేతం. ఆ పరమేశ్వరుడు త్రినేత్రుడు, 3 కన్నులు కలిగిన వారు, త్రిగుణాతీతుడు, సత్వ రజ తమో గుణాలను దాటి ఉన్నవారు, ఆయుధాధారి, త్రిశూలాది ఆయుధాలకు అధిపతి, త్రిదళ బిల్వ ప్రియుడు, 3 ఆకుల బిల్వం ఆయనకు ప్రీతి, 3 విభూతి రేఖల నామధారి, త్రిజన్మ పాప సంహారి, త్రిశూలధారి, త్రికాలాధిపతి, గతం వర్తమానం భవిష్యత్తు ఆయన ఆధీనంలో ఉంటాయి. త్రిలోక రక్షకుడు, భూలోకం భువర్లోకం స్వర్గలోకాలకు కాపలాదారుడు. ఇలాంటి మహాశక్తి స్వరూపుడైన ఆ శివుని మంత్రాన్ని మనం శ్రద్ధగా జపిస్తే మనకు రక్షణ లభించదా? అందులో సందేహం ఎక్కడ ఉంటుంది అసలు? ప్రాతకాలంలో సూర్యోదయానికి ముందే ప్రదోష కాలంలో శివుణ్ణి స్మరిస్తూ 108 సార్లు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే రోగాలు దగ్గరికి రావు, మనసు స్థిరపడుతుంది, ఆత్మశాంతి పొందుతుంది. ఈ మంత్రంలోని గూఢార్థాన్ని నిజంగా గ్రహించిన క్షణంలో మన గుండెల్లో అపరిమిత ఆనందం ప్రవహిస్తుంది. ఈ మంత్రంలో ఉన్న ప్రతి పదాన్ని మీకు వివరంగా చెప్పబోతున్నాను, చాలా శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఈ మహామంత్రానికి ప్రాణమైన ఓంకారాన్ని అర్థం చేసుకుందాం. సృష్టి మొదట్లో భగవంతుడు ఒక సూక్ష్మ జ్యోతిగా వెలిగాడని చెబుతారు. ఆ జ్యోతి నుంచి ఒక నాదం పుట్టింది, అదే ప్రణవనాదం, అదే ఓంకారం. ఇది కేవలం శబ్దం కాదు, ఇది శక్తి స్వరూప ధ్వని. ఆ ఋగ్వేదము, యజుర్వేదము, మా సామవేదము, ఈ 3 సంగమమే ఓంకారం. అందుకే ఓంకారానికి మూలం నాదం, ఆ నాదమే భగవద్రూపం. ఓంకారం లేకుండా ఏ మంత్రము సంపూర్ణము కాదు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఇలా ప్రతి మంత్రంలో మనకు ఓంకారం స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంది. ఎందుకంటే ఓంకారం సర్వ శబ్దాలను తనలో లయపరుచుకునే మహాశబ్దాక్షరం. అది శుభాన్ని ప్రసాదిస్తుంది, మంగళాన్ని నింపుతుంది. అందుకే మన దేహ ద్వారాలైన ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును స్థిరపరచుకొని యోగధారణతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవనాదాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మను స్మరించుకోవాలి. త్రయంబకం అంటే 3 కన్నులు కలిగిన వారు. ఆ 3వ కన్ను భూతాన్ని చూస్తుంది, భవిష్యత్తుని తెలుసుకుంటుంది, వర్తమానాన్ని నియంత్రిస్తుంది. ఇంద్రతత్వము, అగ్నితత్వము, సోమతత్వము, ఈ 3 శక్తుల సమ్మేళనమే శివుని త్రినేత్ర స్వరూపం. భూమధ్యంలో ఉన్న ఆ సూక్ష్మ నేత్రమే 3వ కన్ను. అది అతీంద్రియ శక్తికి మహాపీఠం, దానినే జ్యోతిర్మఠం అంటారు. ఆ కన్నుకు వినాశ శక్తి ఉంటుంది, అలాగే సంజీవని శక్తి కూడా దాగి ఉంది. శివుడు కోపంతో చూస్తే వినాశం, కరుణతో చూస్తే జీవన ప్రదానం. ఆయన ప్రసన్న వదనంతో చల్లని చూపులతో మనల్ని క్షణక్షణం కాపాడుతూనే ఉంటాడు. అందుకే ఆ పరమేశ్వరుడిని త్రయంబకం అని మనం కీర్తిస్తున్నాం. యజామహే అంటే ధ్యానిస్తున్నాం. మనలను ఎప్పుడూ కాపాడే ఆ పరమశివుణ్ణి పూర్తి మనస్సుతో ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మదనం జరిగింది. అకస్మాత్తుగా భయంకరమైన ఆలాహలం పైకి వచ్చింది. ఆ విషపు జ్వాలలకు సమస్త లోకాలు తల్లడిల్లిపోతున్నాయి. ఆహాకారాలు, ఆర్తనాదాలు. అప్పుడు అందరూ కలిసి శివుణ్ణి ధ్యానించారు. ఆ దృశ్యాన్ని చూసి కరుణతో కరిగిపోయిన మహాదేవుడు ఆ హాలాహలాన్ని తన కంఠంలో నిలుపుకొని నీలకంఠుడయ్యాడు, సృష్టిని కాపాడాడు. అలాంటి శివుడినే మనం ప్రార్థిద్దాం. ఇప్పటి వరకు మనం చూసింది శివుడి యొక్క శక్తిని, ఇప్పుడు మనం అనుభవించబోయేది శివుడి యొక్క కరుణని. అది ఎలా ఉంటుందంటే చూసే కళ్ళకు కనిపించదు, కానీ గుండెల్లో పరిమళంలా వ్యాపిస్తుంది. అదే సుగంధిం అంటే భక్తి పరిమళం, అంటే మంచిదైనది, గంధం అంటే సువాసన. కానీ ఇక్కడ చెప్పే సుగంధం పువ్వుల వాసన కాదు, ఇది భక్తిపై కురిసే శివుడి కరుణ పరిమళం. పరమేశ్వరుడు మన చుట్టూ ఉన్న 4 దిక్కుల సువాసనల్ని వెదజల్లుతుంటే మన జీవితంలో శాంతిని, నమ్మకాన్ని, ఆశను, భక్తి వాత్సల్యాన్ని నింపుతాడు. ఆయనకు మనమంటే అనుమానం లేదు, ఆపేక్ష లేదు. ఎందుకంటే మనమంతా పరమేశ్వరుని యొక్క పిల్లలమే. అంత ప్రేమించే తండ్రికి భవనాలు అవసరమా? బంగారు మందిరాలు అవసరమా? లేదు. చెట్టు కిందనైనా సరే, గుట్ట మీదనైనా సరే ఒక రాయిని శివలింగ రూపంలో నిలిపితే చాలు, ఆయన అక్కడే ప్రత్యక్షమవుతారు. నైవేద్యాల లెక్క అడగడు, వంటల ఘనతలు చూడడు. ఒక్క బిల్వపత్రం చాలు, ఒక్క కొబ్బరికాయ చాలు, ఒక్క జలాభిషేకం చాలు. మన మనసులోని భక్తిని చూసి శివుడు కరిగిపోతాడు. అలాంటి శివుడు మన కోరికలను ఎందుకు నెరవేర్చడు? అందుకే ఆయనను భక్తజన ప్రియుడు అని అంటారు. ఇప్పుడు మంత్రంలోని ఇంకొక అద్భుతమైన పదం పుష్టివర్ధనం. పుష్టివర్ధనం అంటే
అంటే మనలను పోషించేవాడు, మన జీవితాన్ని నిలబెట్టేవాడు. ఈ సృష్టి అంతా ఆయన ఆధీనంలో ఉంది. మనము చూడగలిగేది చూడలేనిది అన్నీ శివుడి కంట్రోల్లోనే ఉన్నాయి. అందుకే శివుడు మనలను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. దానికి సాక్ష్యం ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒకరోజు గుహుడు అనే వేటగాడు వేట కోసం అడవిలో తిరుగుతున్నాడు. ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా కనిపించలేదు. సూర్యుడు అస్తమించసాగాడు. ఇంతలో చీకటి కమ్ముకుంది. అప్పుడే ఎక్కడి నుంచో ఒక పులి వచ్చింది. దాని చూపులో ఆకలి, దాని అడుగుల్లో మృత్యువు. గుహుడు భయంతో పరుగులు తీశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక చెట్టెక్కాడు. కానీ పులి చెట్టు కిందే కాపలా కాస్తూ ఎప్పుడు దిగుతాడా, ఎప్పుడు మింగుదామా అని ఎదురు చూస్తూ ఉంది. ఆ చెట్టు ఏంటో తెలుసా? మారేడు చెట్టు. గుహుడికి ఏమీ తోచలేదు. భయంతో చెమటలు పడుతున్నాయి. చేతికి చిక్కిన మారేడు ఆకులను కిందకి విసిరేస్తున్నాడు. చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అతనికి తెలియదు ఆ సంగతి. ఆ ఆకులు పడుతున్నది శివలింగం మీదనే. పైగా ఆ రోజు శివరాత్రి. పులి ఆకలితో జాగరణ చేస్తుంది. మరొక పక్క వేటగాడు భయంతో జాగరణ చేస్తున్నాడు. రెండు జీవాలు తెలియకుండానే శివుడి సమక్షంలో జాగరణ చేస్తున్నాయి. ఆ శివుడు ఆ క్షణం చూస్తున్నాడు. భక్తి లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, భయం వల్ల జరిగిన శివుడు కరుణ చూపించాడు. వేటగాడికి మోక్షాన్నిచ్చాడు, పులికి మోక్షం ఇచ్చాడు. రెండింటిని కాపాడాడు. పుష్టివర్ధనం అంటే మనము అడగకపోయినా, మనకు తెలియకపోయినా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. అందుకే ఈ మంత్రం జపిస్తే మన జీవితంలో శక్తి పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన జీవితంలో ఎన్ని బంధనాలు ఉన్నాయో తెలుసా? భయం, బాధ, రోగం, ఆశల బంధనం, కర్మల సంఖ్యలు. మనం ఎంత ప్రయత్నించినా వాటి నుంచి బయటపడలేని క్షణాలు వస్తూనే ఉంటాయి. అప్పుడే ఈ మంత్రంలోని ఒక అద్భుతమైన ఉపమానం మన గుండెల్లోకి వస్తుంది. ఉర్వారుకమివ బంధనం, శివుడు విడిపించే శక్తి. ఉర్వారుకం అంటే పక్వానికి వచ్చిన దోసకాయ, పండిన దోసకాయను చూడండి. అది తొడిమను అతుక్కుని ఉండదు. కాలం వచ్చినప్పుడు అది తనంతట తానే సహజంగా విడిపోతుంది. ఏ బలవంతం లేదు, ఏ బాధ లేదు, ఏ హింస లేదు. అలాగే మన జీవితంలో కూడా సమయం వచ్చినప్పుడు మన బంధనాలను తానే విడదీయగల శక్తి ఆ పరమశివుడికి ఉంది. మన సమస్యలు ఎంత పెద్దవైనా, మన బాధలు ఎంత లోతైనవైనా శివుని యొక్క కరుణ ముందు అవి నిలబడలేవు. అందుకే ఈ మంత్రంలో మనం ఇలా వేడుకుంటున్నాం. ఓ పరమేశ్వర, దోసకాయ తొడిమ నుంచి విడిపోయినట్లు మమ్మల్ని కూడా బాధల బంధనాల నుంచి సులువుగా విడిపించు. ఇప్పుడు ఇంకొక గంభీరమైన పదం, మృత్యోర్ముక్ష్య. ఇది వినగానే మనకు భౌతిక మరణమే గుర్తొస్తుంది. కానీ శాస్త్రాలు చెప్పే మృత్యువు అంత చిన్నది కాదు. మృత్యువు అంటే శరీరం ఆగిపోవడం మాత్రమే కాదు. ఆశ చనిపోతే అది మృత్యువు, విశ్వాసం కూలిపోతే అది మృత్యువు, భక్తి లేని జీవితం అది నిర్జీవత్వం, ఆనందాన్ని అనుభవించలేని మనసు అది మృత మనసై. ప్రకృతిలో ఆనందాన్ని చూడలేక అంతా వికారంగా ఉందని భావించేవాడు, ప్రతి విషయానికి అనుమానంతో జీవించేవాడు, ప్రతి క్షణం భయపడుతూ గడిపేవాడు, వాళ్ళందరూ జీవించి ఉన్నా లోపల చనిపోయినట్లే. ఇలాంటి అన్ని రకాల మరణాల నుంచి మమ్మల్ని బయటికి తీసుకురా ఈశ్వరా అని మనసు ఈ మంత్రంతో వేడుకుంటుంది. మన జీవితాన్ని భయంతో కాదు, సంతోషంతో నింపమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటున్నాము. ఇప్పుడు ఈ మంత్రంలో చివరి అతి మధురమైన పదం అమృతాత్. ఇది శరీరం ఎప్పటికీ చావకూడదన్న కోరిక కాదు. ఇది శివుని కరుణతో నిండిన జీవితాన్ని కోరే ప్రార్థన. ఎందుకంటే శివుడు అల్ప సంతోషి, సులభ ప్రసన్నుడు. భక్తి ఉంటే చాలు, ఆర్భాటం అవసరం లేదు. అందుకే శ్రీనాథ మహాకవి శివుణ్ణి ఇలా వర్ణించాడు. శివుని శిరమున కొన్ని నీళ్లు జల్లితే చాలు, ఒక్క మారేడు పత్రం వేసిన చాలు, ఆ భక్తుడి ఇంట కామధేనువు సాధారణ పశువుగా మారుతుంది, కల్పవృక్షం మల్లె చెట్టుగా నిలుస్తుంది. అంటే శివుడు ఇచ్చే వరాలు ఆకాశం నుంచి రావు, మన ఇంట్లోనే, మన జీవితంలోనే ప్రవేశిస్తాయి. అంతటి కరుణాసాగరుడు ఆ పరమశివుడు. మన దగ్గర ఏమీ లేకపోయినా మన మనసులో భక్తి ఉంటే చాలు, ఆయన మనల్ని చేతులు పట్టుకొని అమృత మార్గంలో నడిపిస్తాడు. ఈ లోకంలో కాలానికి ఒక హద్దు పెట్టిన దేవుడు ఎవరో తెలుసా? చావుకే ప్రశ్న వేసిన శక్తి ఎవరితో తెలుసా? ఆ శక్తి మనకు తెలిసిన చిరంజీవుల్లో ఒకరు ఆంజనేయ స్వామి వారు. కానీ ఆంజనేయ స్వామి వారికి చిరంజీవత్వం వచ్చినది అతని బలంతో కాదు, అతని వేగంతో కాదు, శివుని కరుణతో. రావణాసుర సంహారం ముగిసింది. అయోధ్యలో రామరాజ్యం వెలుగులు చిందిస్తుంది. ఒకరోజు అగస్త్య మహర్షితో సహా అనేక మంది మునులు శ్రీరామచంద్రుడిని దర్శించుకున్నారు. వారి నోట ఒక మాట వచ్చింది, ఒకటే ప్రశంస, హనుమంతుడు మహావీరుడు. అప్పుడు ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడు ఒక ప్రశ్న వేశాడు. లక్ష్మణుడు నాకు తోడుగా యుద్ధం చేశాడు, ఆ యుద్ధంలో ఉన్నాడు, అతని వీరత్వం గురించి ఎందుకు మీరు మాట్లాడడం లేదు అని. అప్పుడు అగస్త్యాది మహామునులు మెల్లగా చెప్పారు, ప్రభు, హనుమంతుడు సాధారణమైన వానరుడు కాదు, ఆయన రుద్రాంశ సంబుధుడు. బలం, వేగం, పరాక్రమం ఆ మూడింటిలోనూ హనుమకు సాటి ఎవరూ లేరు. కానీ తన శక్తి తనకే తెలియకపోవడం అతనిపై పడిన శాపం. అందుకే వాలి సంహారం సమయంలో తానే చేయవలసినప్పటికీ అతడు చేయలేకపోయాడు. 100 యోజనాల సముద్రాన్ని దాటడము, అతి సూక్ష్మ రూపాన్ని ధరించడం
రక్షించడము, అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లిని దర్శించడము, లంకను అగ్నితో కంపింపజేయడము ఇవి సామాన్య జీవులకు సాధ్యమా ప్రభువు? అంతేకాదు బాల్యంలోనే సూర్యుని ఫలమని భావించి ఆకాశానికి ఎగిరిన బాల హనుమాన్ ఇంద్రుని యొక్క వజ్రాయుధం ఘాతుకంతో భూమిపై పడిపోయాడు. అది కూడా సాధారణమైన కథ కాదు. ఆ ఘట్టంలో తండ్రి అయిన వాయుదేవుడు వేదనతో కుమిలిపోయాడు. లోకమంతా గాలి లేక స్తంభించిపోయింది. అప్పుడు వాయుదేవుడు బాల ఆంజనేయ స్వామిని తీసుకొని ఉజ్జయినికి వెళ్ళాడు. అక్కడ శివలింగాన్ని ఆశ్రయించి కన్నీళ్లతో తపస్సు చేశాడు. ఓ పరమేశ్వర, ఓ మహాదేవ, నా కుమారునికి రక్షణ ఇవ్వు అని అడిగాడు. అప్పుడు శివుడు కరిగిపోయాడు, కరుణ వర్షించాడు. బాల ఆంజనేయ స్వామి వారికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించాడు శివుడు. ఈ రోజు కూడా ఉజ్జయినిలో హనుమత్కేశ్వర లింగం ఉంటుంది. ఆ శివలింగం ఒక దేవాలయం కాదు, శివుడు తన భక్తిని మృత్యువు నుంచి ఎలా కాపాడాడో చెప్పే సాక్ష్యము. ఇదే మహామృత్యుంజయ మంత్రశక్తి. ఈ మంత్రాన్ని శ్రద్ధతో పఠించిన వారికి అకాల మృత్యువుల భయం తగ్గుతుంది, ప్రమాదాలు దరిచేరవు, రోగాలు బలహీనపడతాయి, మన చుట్టూ దైవ ప్రకంపనలు ఏర్పడి దుష్ట శక్తులు మన దరికి రాలేకపోతాయి. వేదాలు స్పష్టంగా చెబుతున్నాయి, మృత్యువు కూడా శివుడికి ఒక ఉపకారం లాంటిదే. శివుడు కోరితే మృత్యువు వెనక్కి తగ్గుతుంది. అందుకే ఋగ్వేదం చెబుతుంది, మృత్యువును జయించాలనుకునేవాడు పరమశివుణ్ణి శరణు కోరితే చాలు. తనను ఆశ్రయించిన వారి మృత్యువును అడ్డుకునే దేవుడు కాబట్టే శివుడు మృత్యుంజయుడయ్యాడు. పుణ్య భీతితో శివుణ్ణి ఉపాసించే వారికి గత కర్మలు, ప్రస్తుత కర్మలు, రాబోయే కర్మలు మూడింటిని ఒక జన్మలోనే దగ్ధం చేసే శక్తిని ప్రసాదిస్తాడు ఆ మహాదేవుడు. అందుకే మనం మహామృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠిద్దాం, ఆయురారోగ్యాలను పొందుదాం. చావు భయమైతే శివుణ్ణి స్మరించు, శివుడు గుర్తొస్తే మృత్యువు దూరం అవుతుంది. ఓం నమః శివాయ. ఈ ప్రయాణం మంత్రం గురించి మొదలైంది, కానీ ఈ వీడియో చివరికి వచ్చేసరికి అది మంత్రం మాత్రమే కాదని మనకు అర్థమైంది. అది ఒక ధైర్యం, అది ఒక ఆశ, అది చీకట్లో వెలిగే దీపం, మహామృత్యుంజయ మంత్రం. మన జీవితాల్లో ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని భయాలు ఎదురైనా ఒక్కసారి శివుణ్ణి స్మరించగానే మనసులో ఏదో ప్రశాంతత లభిస్తుంది. అది మాటలతో చెప్పలేం, అది అనుభవించాల్సిందే. ఈ మంత్రం జపించినప్పుడు మనకు శివుడు దేవుడిలా కనిపించాడు, తండ్రిలా కనిపిస్తాడు. పడిపోతున్న పిల్లవాడిని చెయ్యి పట్టుకొని లేపే ఆ పరమశివుడు దారి తప్పిన మనసును దిశ చూపించే వెలుగులా మృత్యువు దగ్గరికి వచ్చేసరికి మధ్యలో నిలబడి నేను నీకు రక్షణగా ఉన్నాను అని ధైర్యం చెప్పే పరమేశ్వరుడు మనకెల్లప్పుడూ తోడుగా ఉంటాడు. శివుడి దగ్గర మనం అడగాల్సింది ఎప్పటికీ బ్రతకాలని కాదు, భయంతో బ్రతకకూడదని, అర్థం లేని జీవితంలో అలసిపోకూడదని, చివరి శ్వాసలో కూడా శివుడిని గుర్తుపెట్టుకోవాలి. అంతే, అదే నిజమైన వరం. మృత్యుంజయుడు మనలోనే ఉన్నాడు. శివుడు కైలాసంలో మాత్రమే ఉన్నాడు, బాధను భరిస్తున్న మనసులో ఉన్నాడు, ధైర్యం కోల్పోబోయే క్షణంలో మనతో ఉన్నాడు, కన్నీళ్ల మధ్యలో నిశ్శబ్దంగా నిలబడి ఉంటాడు. మహామృత్యుంజయ మంత్రం మన లోపల నిద్రిస్తున్న శివుణ్ణి మెల్లగా మేల్కొల్పుతుంది. అప్పుడు మనమే గమనిస్తాం, భయం మనది కాదు, ధైర్యం శివుడిది. ఈ మంత్రాన్ని పుస్తకంలా చదవద్దు, శ్వాసలా జపించండి, నమ్మకంలా పట్టుకోండి, కన్నీళ్లలో కూడా స్మరించండి. శివుడు మన మాటలు వినడు, మన భావం చూస్తాడు, మన నమ్మకం కొలుస్తాడు. మన హృదయం తడిస్తే శివుడు కరిగిపోతాడు. శివ భక్తుడికి చివరి భయం ఉండదు. శివుడిని నమ్ముకున్న వారికి మరణం చివరి గమ్యం కాదు, అది శివుని పాదాల వైపు ఒక ప్రయాణం మాత్రమే. అందుకే కళ్ళల్లో భయం ఉంటే శివుణ్ణి తలుచుకోవాలి, హృదయంలో భారం ఉంటే శివుణ్ణి పిలవండి. ఎందుకంటే శివుడు భక్తుడిని అస్సలు వదిలిపెట్టడు, మృత్యువు కూడా ఆగిపోతుంది. ఓం నమః శివాయ. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని వివరించగలిగే శక్తిని నాకు ప్రసాదించిన పరమేశ్వరుడికి నేను ఎల్లవేళలా కృతజ్ఞతుడిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వీడియో చూశాక మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా మీ మృదువైన వేళ్లతో కమెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. శివానుగ్రహం తప్పకుండా మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హరే కృష్ణ.